హలో ఎవ్రీవన్. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారా? లేదంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉన్నారా? మేము వాడే యాప్స్ ఏంటో అండ్ మీరు ఏం యాప్స్ వాడాలో క్లియర్‌గా చెప్తా. ఈ 5 యాప్స్ ఉంటే చాలు మీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ హ్యాపీగా గడిపేయొచ్చు. అండ్ ఎంత ఈజీ అవుతుందంటే వర్క్ మొత్తం అందరికన్నా ముందు ఫస్ట్ మనదే అయిపోతుంది. అంత యూజ్‌ఫుల్ యాప్స్ అయితే నేను తీసుకొని అయితే వచ్చాను. అండ్ ఈ యాప్స్ అనేవి నాకు ఫస్ట్ ఇయర్‌లోనే తెలిసి ఉంటే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అండ్ ఇవి ఎలా యూజ్ చేయాలి అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, మనకి ఎక్కడ యూజ్ అవుతాయి, ప్రతి ఒక్కటి నేను ఒక పీడిఎఫ్ అయితే చేశానన్నమాట. ఫిఫ్త్ది మాత్రం లైఫ్ చేంజింగ్ పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే దాని మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తాం. 4 ఇయర్సే గానీ 8 ఇయర్సే గానీ. సో ఎండ్ వరకు చూసేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు చాలా మోటివేటెడ్గా అనిపిస్తుంది. అండ్ మీ అందరూ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ టాప్ 5 యాప్స్ ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ మస్ట్ యూజ్ ఇన్ 2025. అండ్ ఈ ఏఐ జనరేషన్ లో బుక్స్ తో పని కాదని చెప్పేసి ఏఐ టూల్స్ తీసుకొచ్చారు కాబట్టి అవి వాడకపోవడం మన మిస్టేక్ అవుతుంది. ఫస్ట్ యాప్ వచ్చేసి మనకి కావాల్సింది నోషన్, యువర్ డిజిటల్ బ్రెయిన్. డిజిటల్ బ్రెయిన్ అని ఎందుకు ఇలా పెట్టానో చూడండి. వాట్ ఈజ్ ఇట్? ఇక్కడ చూడండి. ఏ ప్రొడక్టివిటీ అండ్ నోట్ టేకింగ్ యాప్ వే యూ క్యాన్ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్, క్లాస్ నోట్స్, ప్రాజెక్ట్స్, టు డూ లిస్ట్ అండ్ ఈవెన్ యువర్ టైం టేబుల్. ప్రతి ఒక్క దానికి మనకి యూజ్ అవుతుంది అనమాట ఈ నోషన్ ఏఐ అనేది. అండ్ చాలా అంటే చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. మనము ఎంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. అండ్ యూజెస్ ఆఫ్ బీటెక్ స్టూడెంట్. సో ఇలా చేయడం వల్ల మీకు ఒక క్లియర్గా ఒక పిక్చర్ అనేది కనబడుతుందని చెప్పేసి ఇలా పీడిఎఫ్ అయితే చేశాను అనమాట. క్రియేట్ సబ్జెక్ట్ వైజ్ నోట్స్ అండ్ లింక్ దెమ్. అండ్ నెక్స్ట్ మేనేజ్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ డెడ్ లైన్స్. నెక్స్ట్ బిల్డ్ యువర్ పర్సనల్ నాలెడ్జ్ హబ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సబ్జెక్ట్ వైజ్ నోట్సే కానీ అదంతా అందులో లింక్ చేసి పెట్టేసేయండి. నెక్స్ట్ మీ అసైన్మెంట్ డెడ్ లైన్స్ ఉంటాయి కదా అండ్ ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ ఉంటాయి కదా, అదంతా ఒక ఫోల్డర్లో పెట్టేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంది, ఇంకో ఫోల్డర్ అని అంటే మీ పర్సనల్ నాలెడ్జ్, అసలు ఏం నేర్చుకున్నాం అండ్ ఈరోజు ఏమేమి చేస్తున్నాం, అసలు ఏం మనకి కొత్తగా ఈరోజు తెలిసింది అండ్ దానివల్ల మనకి యూజ్ ఏంటి, అదంతా ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏముంది నోషన్ ఏఐ వల్ల? మనకి అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఆల్ ఇన్ వన్ నోట్స్, ప్లానర్, టాస్క్ మేనేజర్. ఇది మూడు ఒక్క ఏఐ టూల్ తోని కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంది, క్లౌడ్ బేస్డ్, యాక్సెసిబుల్ ఎనీవేర్. ఎక్కడైనా మీ ఫోన్లో అయినా మీ ల్యాప్టాప్లో అయినా ఎక్కడైనా మనం యూజ్ చేయొచ్చు. బూస్ట్ ప్రొడక్టివిటీ అండ్ రెడ్యూస్ కన్ఫ్యూజన్. మనము ఒక్కొక్క ఫోల్డర్ అనేది సపరేట్ గా పెట్టుకుంటాం కాబట్టి మనకు అంత కన్ఫ్యూజన్ గా ఉండదు. అండ్ మన టైం కూడా సేవ్ చేస్తుంది ఇది. అండ్ మనము ఎంత త్వరగా ఏదైనా ఎగ్జామ్ ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటే స్పీడ్గా అదంతా తీసేసి మనం చదువుకుంటాం కాబట్టి మనకి టైం అయితే అస్సలు వేస్ట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను అండ్ మీ అందరికీ తెలియాలి పక్కా. అండ్ చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, స్టడీ బడ్డీ. అండ్ ఎందుకు స్టడీ బడ్డీ అన్నారు అని అంటే వాట్ ఈజ్ ఇట్? ఏఐ పవర్డ్ అసిస్టెంట్స్ దట్ హెల్ప్స్ యూ సాల్వ్ డౌట్స్, జనరేట్ ఐడియాస్ అండ్ ఎక్స్ప్లెయిన్ టఫ్ కాన్సెప్ట్స్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. అండ్ నేను నా పర్సనల్ సజెషన్ ఇస్తున్నాను, పక్క ప్రతి ఒక్కరికి చాట్ జీపీటీ, జెమినీ ఏఐ గురించి తెలియాలి. అది ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా మీకు కావాలి అని అంటే చిటికలో మీ మైండ్లో కూర్చోబెడుతుంది. అది ఎంత పెద్ద టాపిక్ అయినా సింపుల్గా మన ఒక చిన్న పిల్లాడికి చెప్పేలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చాట్ జీపీటీ కానీ జెమినీ ఏఐ కానీ. సో ఇది పక్క ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. అండ్ యూజెస్ ఆఫ్ బీటెక్ స్టూడెంట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గెట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ కోడింగ్ ప్రాబ్లమ్స్. అది కోడింగే కానివ్వండి, అది యాప్ డెవలప్ చేయడం కానీ వెబ్ డెవలప్ చేయడం, ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి మనకి ఇందులో ఈజీగా అర్థమవుతుంది అనమాట. డ్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అండ్ ప్రజెంటేషన్స్. అండ్ ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కానీ క్లియర్గా మనకి అది ప్రాజెక్ట్ గురించే కానీ ప్రజెంటేషన్స్ గురించే కానీ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి ప్రతి ఒక్కటి ఇస్తుంది అనమాట. లెర్న్ న్యూ స్కిల్స్ ఫాస్టర్. ఇక్కడ చూసారా మనం ఈజీ అంటే ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఎంత పెద్ద టాపిక్ అయినా ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా హ్యాపీగా మనం అందులో ఫన్నీగా నేర్చుకోవచ్చు అనమాట. మనకి రీడింగ్ అనేది వస్తే అడ్వాంటేజెస్ ఏంది ఇక్కడ చూడండి. సేవ్స్ హవర్స్ ఆఫ్ సర్చింగ్. మనం ఎక్కడెక్కడో గూగుల్లో వెతికి అందులో లింక్ క్లిక్ చేసి దాని లోపల ఇంకో లింక్ క్లిక్ చేసి అది రిజిస్టర్ అయ్యి అది చేసి ఇది చేసి అంతా చదువుకునే బదులు ఒకసారి చాట్ జీపీటీకి వచ్చి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 24/7 పర్సనల్ టూర్. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. హెల్ప్స్ ఇన్ క్రియేటివ్ అండ్ లాజిక్ థింకింగ్.
మనకి చాట్ జీపీటీ ఎలాగైతే అడుగుతామో, ఎలా అయితే ప్రాంప్ట్ ఇస్తామో దానికి మనం కొత్తగా ఆలోచిస్తాం అనమాట. ఒక క్రియేటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. ఒక కొత్త లాజిక్ థింకింగ్. సపోజ్ ఇలా చిన్నగా అడిగితే మనకి ఎలా వస్తుంది అండ్ ఒక పెద్ద పారాగా అడిగితే మనకి ఎలా రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. ఒక మైండ్ ఒక లాజిక్‌తో మనము అందులో టైప్ అనేది చేసామన్నా సో మనకి ఈజీ అవుతుందనమాట. నెక్స్ట్ ఏంటి గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్ సో డిజిటల్ బ్యాకప్ అండ్ మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఇది. వాట్ ఈజ్ ఇట్? క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్ టు సేవ్ యువర్ ఫైల్స్, అసైన్‌మెంట్, నోట్స్ అండ్ ప్రెజెంటేషన్స్ సెక్యూర్‌లీ. అండ్ మనం అంటూ మన డేటాని ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి అంటే ఇది మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. యూజెస్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్. స్టోర్ లెక్చరర్ నోట్స్, ఈ-బుక్స్ అండ్ ప్రాజెక్ట్ ఫైల్స్. అండ్ నెక్స్ట్ యాక్సెస్ ఫైల్స్ ఎనీవేర్, ఎనీ టైమ్. ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. అది మనం ఏమైనా చేసుకోవచ్చు. షేర్ డాక్యుమెంట్స్ ఈజీ విత్ ట్రీట్మెంట్. అండ్ నెక్స్ట్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి? మన డేటా అనేది అస్సలు పోదు. ఎందుకంటే మనం క్లౌడ్‌లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి అస్సలు అంటే అస్సలు వెళ్ళదు. నెవర్ లూజ్ యువర్ డేటా. డేటా అనేది ఎక్కడికి వెళ్ళదు. ఈజీ కొలాబరేషన్ విత్ క్లాస్‌మేట్స్. సో ఇదంతా మీ అందరికీ తెలిసిందే. ఫ్రీ స్టోరేజ్ అప్ టు ఏ సర్టెన్ లిమిట్. ఒక లిమిట్ వరకు మనకి అంత ఫ్రీ స్టోరేజ్ ఉంటుంది. సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేస్తే లింక్డ్ఇన్ ప్రతి ఒక్క స్టూడెంట్ వాడుతున్నారు అండ్ వాడాల్సిందే. లింక్డ్ఇన్ ఎందుకు అసలు యూజ్ అవుతుంది అని అంటే వాట్ ఈజ్ ఇట్ తెలుసుకుందాం. ఏ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ వేర్ యూ క్యాన్ కనెక్ట్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, షోకేస్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ ఫైండ్ ఇంటర్న్‌షిప్ జాబ్స్. సో మనం అందరం కష్టపడేది, అందరం చేసేది జాబ్స్, ఇంటర్న్‌షిప్స్ కోసమే. సో అది ఇప్పటి నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే మీరు స్టార్ట్ చేస్తే అది సెకండ్ ఇయర్ గాని, థర్డ్ ఇయర్ నుండి ఇప్పటి నుంచే ఈ సెకండ్ నుంచే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. యూజెస్ ఆఫ్ బీటెక్ స్టూడెంట్. బిల్డ్ యువర్ ప్రొఫైల్ విత్ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్. కనెక్ట్ విత్ సీనియర్ అండ్ ప్రొఫెషన్స్. ఎక్స్‌ప్లోర్ ఇంటర్న్‌షిప్స్, జాబ్స్ ఆపర్చునిటీస్. ప్రతి ఒక్కటిగా మనకి నాలెడ్జ్ వస్తుంది. మనము ఎక్స్‌ప్లోర్ చేస్తాము. కొత్త వాళ్ళతో కనెక్ట్ అవుతాము. మన నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటాం. మన అచీవ్‌మెంట్స్ అనేవి షేర్ చేసుకుంటాం. ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుందన్నమాట. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఎలా అయితే వాడతారో దాన్ని ఒక్కసారి లింక్డ్ఇన్ ఇలా వాడి చూడండి. మీ లైఫే చేంజ్ అయిపోతుంది. అడ్వాంటేజెస్ ఏంటి? మేక్స్ యూ ఇండస్ట్రీ రెడీ. మనకంటూ ఒక ముందు జాగ్రత్తకి అది ఎవరితో ఎలా మాట్లాడాలి, అసలు ఏం జాబ్స్ ఉన్నాయనేది ఒక క్లియర్ కట్‌గా ముందుగానే మనందరికీ తెలిసిపోతుంది. బిల్డ్స్ పర్సనల్ బ్రాండ్ బిఫోర్ గ్రాడ్యుయేషన్. ఇక్కడ చూసారా మనకంటూ ఒక బ్రాండ్ నవీన్ ముత్తా. సో మీ పేరుతో అలా ఒక బ్రాండ్ అనేది మీరు ఒక క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే అది ఎక్కడైనా యూజ్ అవుతుంది. నెట్వర్కింగ్, మోర్ ఆపర్చునిటీస్. మీరు ఎంత నెట్వర్క్ చేసుకుంటే అన్ని ఆపర్చునిటీస్ అనేది మీ చేతిలో ఉంటాయి. నేను ఫస్ట్ వీడియోస్ నుంచి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఇంకేంటి ఫిఫ్త్ యాప్ అని చెప్పాను అండ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పాను, లైఫ్ చేంజింగ్ అని చెప్పాను. సో దాని గురించే తెలుసుకుందాం. ఫారెస్ట్ యాప్ ఫోకస్ బూస్టర్. ఫోకస్ బూస్టర్ అంటే ఏంది అసలు? ఏ ప్రొడక్టివిటీ యాప్ దట్ హెల్ప్స్ యూ స్టే అవే ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్ లైక్ మొబైల్ స్క్రోలింగ్ అండ్ ఫోకస్ ఆన్ స్టడీస్. మనం ఇదంతా క్లియర్‌గా చదవాలి, క్లియర్‌గా నేర్చుకోవాలి అని అంటే చదవాలి ఫస్ట్. సో చదవాలి అని అంటే మనకి డిస్ట్రాక్షన్స్ కాకుండా ఉండాలి అంటే మొబైల్ పక్కన ఉండాలి. పక్కనున్న నోటిఫికేషన్స్ వస్తే మీకు డిస్ట్రాక్ట్ అవుతారు. అది కామన్ కాబట్టి ఈ యాప్ అనేది ఉంది. సో యూజెస్ ఏంటి ఇక్కడ చూడండి మనకి. స్టే ఫోకస్డ్ డ్యూరింగ్ స్టడీ అవర్స్. మీరు చదువుకునేటప్పుడు మనకి లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ క్లిక్ చేయగానే మనకి ఒక ట్రీ అనేది గ్రో అవుతుంది. సో 25 మినిట్స్ అలా ఉంటుంది. అండ్ అలా మనము డిస్ట్రాక్ట్ అవ్వకుండా అసలు ఎటు హెడ్ కూడా టర్న్ చేయకుండా హ్యాపీగా చదవచ్చు. బిల్డ్ హ్యాబిట్ ఆఫ్ డీప్ వర్క్. సో ఎంత డెప్త్‌గా చదువుకుంటామంటే అంత బాగుంటుంది. ఒకసారి యూజ్ చేయండి. అండ్ నేను మీకు కావాలి అంటే విజువల్స్ అన్ని చూపెడతాను నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లో. ట్రాక్ యువర్ స్టడీ టైం. ఎంత టైం చదువుకున్నాము, అసలు ఎంత టైం వేస్ట్ చేసాము అనేది ఒక క్లియర్ మనకి అక్కడ స్టెప్ బై స్టెప్ చూపెడుతుందన్నమాట. అడ్వాంటేజెస్ ఏంది? రెడ్యూసెస్ ఇంకా గేమిఫైడ్ లెర్నింగ్, గ్రో ఏ వర్చువల్ ఫారెస్ట్ వైల్ స్టడీయింగ్. ఒక ట్రీస్ అనేది గ్రో చేస్తూ ఉంటాం. మనం అదే కాన్సెప్ట్ తోటి అదే ఫోకస్ తోని మనము హ్యాపీగా చదువుకుంటాం అన్నమాట. హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ కన్సిస్టెన్సీ. సో ప్రతిరోజు మనకి చదువుకోవాలనిపిస్తుంది. అది హ్యాబిట్ అయిపోతుంది అండ్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అండ్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.